హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే ఫోన్‌ను ట్యాప్ చేశారా? గత ఎన్నికలకు సంబంధించి తమ ఫోన్‌ను ట్యాప్ చేశామంటూ ఇటీవల ఇచ్చినటువంటి కంప్లెయింట్ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దాన్ని సీరియస్‌గా తీసుకుంది. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 8 నెలల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి సిట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ఎవరెవరు ఈ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు? ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ఎవరెవరు నిందితులుగా ఉన్నారు? అసలు ఎవరెవరి ఫోన్‌లు హ్యాక్ చేశారనేటువంటి వివరాలను కూడా సిట్ తెలుసుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి చాలామంది ప్రముఖ రాజకీయ వ్యక్తులు కావచ్చు, సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే మరికొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సిట్ విచారిస్తూ వస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో దీని అంతటి వెనకాల ఉన్నది కేటీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది. కేటీఆరే దీన్ని దగ్గరుండి చేపించారు. కేటీఆరే గత ఎన్నికలకు సంబంధించి తాము ఏం చేస్తున్నాము, ఇతర పార్టీలు ఏం చేయబోతున్నాయి, గెలవడం కోసమో లేదంటే ఓడించడం కోసమో, డబ్బు పంపిణీకి సంబంధించిన అంశం కోసమో ఏం చేస్తున్నారంటూ కూడా అలాంటి అంశాలను తెలుసుకునేందుకు కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆరే పూర్తి బాధ్యత వహించాలి, కేటీఆరే దీని వెనకున్నదంటూ కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా బీఆర్ఎస్ నేతల చుట్టూరు, ప్రధానంగా కేటీఆర్ చుట్టూరు కూడా నడుస్తుంది. అయితే ఇవన్నీ కూడా 2 రాజకీయ పార్టీలకు సంబంధించి 2 రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు మాత్రమే. ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే నిజం, ఇది నిజంగా జరిగిందన్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఇది నిజంగా జరిగింది, దీనికి ఆధారాలు ఇవిగో అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడా కూడా సిట్ బయట పెట్టలేదు. ఇంకా సిట్ విచారణ దశలోనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారో, లేదంటే దీనికి సంబంధించి ఎవరెవరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు. మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కీలకంగా అప్పుడు పదోన్నతిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు విచారణలకి ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే విచారణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో చెప్పేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు చేస్తున్నటువంటి వార్తలు కావచ్చు, వాళ్ళు నడుపుతున్నటువంటి కథనాలు కావచ్చు, ఇప్పుడు సంచలనంగా మారుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఒక మీడియా ఛానల్‌లో జరిగినటువంటి డిస్కషన్స్ నేపథ్యంలో ఆ మీడియా ఛానల్స్ ప్రసారం చేసినటువంటి వార్తలు ఒక రాజకీయ పార్టీని పూర్తిగా అదే నిజమనే విధంగా, లేదంటే వాళ్ళే నిజంగా చెప్పారనే విధంగా కూడా చేసేటువంటి ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ వచ్చాయి. దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ మీడియా ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళినటువంటి ఘటనను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం అనేది 100% ఎవరూ కూడా స్వాగతించదగింది కాదు. ఖచ్చితంగా మీడియాకి సంబంధించి, మీడియా స్వేచ్ఛకు సంబంధించి ఎవరు హరించినా దాన్ని చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. ప్రభుత్వానికి సంబంధించి అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. కానీ ఆ మీడియా ఛానల్స్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ మీడియా ఛానల్స్ చూపించినటువంటి కథనాలు కావచ్చు, ఎంతవరకు నిజం? సిట్ ఆల్రెడీ విచారిస్తుంది. ఆ విచారణకు సంబంధించి ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇంతవరకు తేలలేదు. ఎవరికి వాళ్ళు రాజకీయంగా 2 రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రతిసారి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ అది నిజమేంటో తెలియకుండా, ఇదే అనేది మీకు తెలియకుండా మీరు అలాంటి కథనాలను ఎలా ప్రసారం చేస్తారు? అది కూడా ఇంత దారుణంగా ఒక మీడియా ఛానల్‌కి సంబంధించి ఇంత దారుణంగా ఒక మహిళల్ని అబ్యూజ్ చేసే విధంగా, మహిళలకు సంబంధించిన ప్రైవసీని అబ్యూజ్ చేసే విధంగా ఇంత దారుణంగా ఎవరన్నా థంబ్‌నెయిల్స్ పెట్టి ఇంత దారుణంగా మీడియాలో మాట్లాడతారా? అసలు ఇది నిజమని చెప్పేసి మీకు సమాచారం ఎవరిచ్చారు? ఒకవేళ మీకు సిట్ అధికారులు వచ్చి నిజంగానే కేటీఆర్ వాళ్ళ కుటుంబాలకు సంబంధించో, వాళ్ళ మహిళలకు సంబంధించో వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించారని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి. బయట పెట్టి దానికి సంబంధించి ఇదిగో ఆధారాలు అని చెప్పేసి డైరెక్ట్‌గా సిట్‌కి చెప్పండి. సిట్ ఎందుకు విచారణ చేసేసింది? ఒక స్టేట్ టీమ్‌కి సంబంధించి దీని కేసు మీద విచారణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్‌గా మీరు ఎళ్లి గవర్నమెంట్‌కి, సిట్‌కి ఇవ్వాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది కదా! మీ దగ్గర ఆధారాలు లేవు. ఉన్నాయని చెప్పేసి మీకే మీరే ఊహాగానాలు చేసుకొని, మీకే మీరే ఏదో ఆలోచించుకొని ఇంత దారుణంగా, ఇంతకంటే దారుణంగా నిజం గాని ఒక అబద్ధాన్నో, లేదంటే అబద్ధం గాని ఒక నిజాన్నో మీరు బయటకి తీసుకొచ్చి ఇదే నిజమనే విధంగా ప్రజల మైండ్‌లోకి చొచ్చే విధంగా ఎందుకు ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఫోన్‌లు ట్యాపులు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వమే అధికారికంగా చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్‌లు చాలా ఉంటాయి.
దానికి సంబంధించి మనం చాలా చూస్తూ ఉంటాం. మావోయిస్ట్ కథలకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాదుల కథలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా సెలబ్రిటీలకు సంబంధించి థ్రెటన్ కాల్స్ ఉన్నా, లేదంటే సెలబ్రిటీలకు సంబంధించి బెదిరింపులున్నా, రాజకీయ నేతలకు సంబంధించి బెదిరింపులున్నా, వాళ్ళ ఫోన్‌లందరూ కూడా ట్యాప్ చేస్తారు. దాన్ని 24/7 వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు, విచారిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకేదైనా జరిగితే రాష్ట్రాలకు సంబంధించిన భద్రతకు సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సంరక్షణ మనకు ముఖ్యం కాబట్టి అలాంటి థ్రెటన్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఫోన్‌లు ట్యాప్ చేస్తారు. అది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ట్యాపింగ్. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి కూడా చాలా సార్లు చాలా రాష్ట్రాల్లో ఈవెన్ దేశంలో కూడా కొన్ని ఫోన్‌లు ట్యాప్ చేస్తారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో డబ్బు రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రవాణాకి సంబంధించి అంటే డబ్బులు పంచే క్రమం కూడా ఎక్కువగా జరుగుతుంది. సో, ఖచ్చితంగా అప్పుడు అధికారికంగానే కొన్ని ఫోన్‌లు ట్యాప్ చేస్తూ ఉంటారు. అది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి, అన్ని రాజకీయ నేతలకు సంబంధించి, కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఫోన్‌లు ట్యాపింగ్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు డబ్బు ప్రమేయం బట్టి లేదంటే ఓట్లు కొనేందుకు కూడా అవకాశాలుంటాయి కాబట్టి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు ఆ మనీ ఏదన్నా బయట సర్క్యులేట్ అవుతుందా? లేదంటే ఆ మనీ ఏమైనా ట్రాన్స్‌ఫర్ అవుతుందా? దాన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఫోన్‌లు ట్యాప్ చేస్తారు. అది అధికారికంగానే జరుగుతుంది. ఎవరు కూడా అనధికారికంగా చేయరు. అది ఖచ్చితంగా అధికారికంగానే జరుగుతుంది. సో, ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్‌కి సంబంధించి ఒకవేళ నిజంగానే కేటీఆర్ ఫోన్‌లు ట్యాప్ చేశారనుకోండి. దానికి సంబంధించి తేల్చాల్సింది ఎవరు? సిట్ కదా! సిట్ తేల్చాలి. నిజంగానే కేటీఆర్ ఏదైతే ఆరోపణలొస్తున్నాయో దానికి సంబంధించి ఇది నిజము. వీళ్ళ ఫోన్‌లు కేటీఆర్ ట్యాప్ చేశాడు, వాళ్ళని బెదిరించాడు, వాళ్ళ అలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి సిట్ చెప్పాలి. మీరు చెప్పేదేంటి? అది నిజమని చెప్పేసి మీ దగ్గరికేమన్నా లేదంటే సిట్ అధికారులు ఏమన్నా చెప్పారా? డేటా ఏమన్నా వాళ్ళు విచారించినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఏమన్నా మొత్తం మీకిచ్చారా? మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? మరి అలాంటియి ఏం లేకుండా డైరెక్ట్‌గా మీరు ఒక వ్యక్తికి సంబంధించి అది కూడా ఒక వ్యక్తి కీలకంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఆరోపణలు ఎలా చేస్తారు? ఆ హక్కు ఎవరికిచ్చారు? మీడియా ప్రశ్నించే గలం ఉంటుంది. మీడియాకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీడియా ఖచ్చితంగా ప్రతిసారి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి. ఏది మంచి, ఏది చెడు అని చెప్పాలి. కానీ ఏదో మనకే మనమే ఊహించుకొని ఇదే నిజమో, లేదంటే ఇంకొక పార్టీకి మంచి చేయాలనో, ఇంకో పార్టీ భుజాన్నెత్తుకోవాలని చెప్పేసేసి మనం చేసేటువంటి ఆరోపణలు మనకే నష్టంగా చేకూరుతాయి. అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ అయినా మీరు పెట్టినటువంటి ఈ థంబ్‌నెయిల్స్ కావచ్చు, మీరు చూపించినటువంటి ఈ పోస్టులు కావచ్చు, ఇప్పటివరకు మీరు ఏవైతే అలిగేషన్ చేస్తూ వచ్చారో వీటన్నిటికి సంబంధించి ఏ బాధితురాలైనా బయటకొచ్చి కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేశారు. మేమిద్దరం విడిపోవడానికి మా భార్యాభర్తలు విడిపోవడానికి కేటీఆర్ కారణము. లేదంటే మా కుటుంబం విడిపోవడానికి కేటీఆర్ కారణము. మా కుటుంబం నాశనం అవ్వడానికి కేటీఆర్ కారణమని మీ దగ్గరగా బహిరంగంగా వచ్చేమని చెప్పారా? సిట్ అధికారులకు దగ్గరకొచ్చి బహిరంగంగా ఏమని చెప్పారా? సిట్ అధికారుల ముందొచ్చి వాళ్ళేమన్నా నిలబడి ఏమన్నా చేశారా? లేదు గదా! ఇంతవరకు ఎవరు వచ్చి బయటకొచ్చి అలిగేషన్స్ చేయలేదు. ఎవరు బయటకొచ్చి మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆరోపణలకు సంబంధించో, ఎవరో ఫోన్‌లో ట్యాప్ చేశారని చెప్పేసి ఎవరో ఆరోపిస్తే దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ చేయాల్సిన బాధ్యత సిట్‌కుంటుంది. సిట్ విచారణ చేస్తూ ఉంటుంది. కానీ మధ్యలో మీకై మీరు దూరి, మీకై మీరే ఏదో అలిగేషన్స్ చేస్తూ, మీకై మీరే ఏదో ఊహాగానాలుగా మీకై మీరే సృష్టించుకొని చేసేటువంటి ఈ ప్రశ్నలు కావచ్చు, ఈ జవాబులు కావచ్చు, మీకై మీరు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. హి ఈజ్ నాట్ ఎ స్మాల్ లీడర్. ఒక పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి వ్యక్తి. 36% 37% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేస్తూ ఒక రాజకీయ పార్టీని నడిపించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించి మనం ఒక ఆరోపణలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి వెనకాల నిజం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరో ఏదో గాలికి పోయే వార్తలు ఇచ్చారు, లేదంటే ఎవరో ఏదో మాట్లాడారనేటువంటి మాటలు వినేసి ఇది నిజం అనుకోని మనకు మనమే చెప్తే అది ఎంతవరకు సమంజసం? అది మీడియా విలువలను, మీడియా జర్నలిజాన్ని లేదంటే జర్నలిజానికి సంబంధించినటువంటి నిజాన్ని చూపించే విధంగా భావిస్తూ ఉంటామా మనమందరం? దాన్ని మనం జర్నలిజం అనుకుంటామా? జర్నలిజంలో ప్రతిదాన్ని ప్రశ్నించండి. ప్రతిదాన్ని క్వెషన్ చేయండి. ప్రతిదానికి సమాధానం వెతకండి. అంతేకానీ ఒక వ్యక్తి మీద కావాలని ఆరోపణలు చేయటము నిజమని తెలియకుండా, ఒకవేళ సిట్ అది నిజమని చెప్పేసి ఇది నిజము. కేటీఆర్ ఫోన్‌లు ట్యాప్ చేశారని చెప్పి సిట్ ఒకవేళ విచారణలో తేలి బయటకొచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్ బయట పెట్టినప్పుడు యెస్ మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ఇలాంటి టెలికాస్ట్ చేయండి. ఇలాంటి వీడియోల గురించి మాట్లాడండి. నిజంగా వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఆ డేటా మొత్తం మీడియాకి ఇస్తారు కదా! ఎవరెవరు చేశారు ఆ ఫోన్‌లు, అసలు ఎవరెవరి ఫోన్‌లు ఉన్నాయనేది ఆ డేటా మొత్తం తెలుస్తుంది కదా! అప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడండి. మనందరం మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. నేను మాట్లాడతాను. కానీ ఎలాంటి నిజమనేది తేలకుండా ఇప్పుడు చేసేటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా క్రెడిబిలిటీ ఉంటది గదా! మరి వాళ్ళకి కుటుంబాలుంటాయి. వాళ్ళకి గూడా భార్య పిల్లలుంటారు. వాళ్ళ ఇంట్లో గూడా ఆడపిల్లలుంటారు. వాళ్ళకి గూడా ఇబ్బందులుంటాయి గదా! అయ్యో! ఏంటి మా భర్త మీదో లేదంటే మా తండ్రి మీదో ఇలాంటి అవగాహన లేకుండానో లేదంటే ఇలాంటి చర్యలకి ఎందుకు మీడియా పాల్పడుతుందని జెప్పేసి అందరూ మాట్లాడతారు గదా!
ఒక నిజాన్ని మనం తెలుసుకోకుండా అదే నిజమని చెప్పేసి ప్రజల్లో చొప్పించే ప్రయత్నం జరిగితే మాత్రము ఇలాంటి దారుణాలే జరుగుతాయి. ఇలాంటి ఘటనలే జరుగుతాయి. కానీ బీఆర్ఎస్ ఈరోజు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో మీడియాకి సంబంధించి మీడియా ఛానల్ పైన దాడి చేయడం కావచ్చు, అలాగే ఆ ఛానల్‌కి సంబంధించిన అంశం మీద దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ మీడియా సంస్థ కూడా, ఆ యాజమాన్యం కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. దీనికి కారణాలు కావచ్చు, నిజంగానే ఇలాంటి ఆరోపణలొస్తే బయటకి పెట్టండి. సిట్‌కి సంబంధించి సిట్‌కివ్వండి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. ఇక్కడ ప్రభుత్వం అధికార ప్రభుత్వం అయితే కాదు కదా! ఖచ్చితంగా వ్యతిరేక ప్రభుత్వమే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. కానీ ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ఈవెన్ ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించి మనం ఒక వార్త ప్రసారం చేస్తున్నామన్నా, ఒక వార్త గురించి చెప్తున్నామన్నా అది 100% నిజం ఉంటే, అది నిజంగానే జరిగుంటే మనం ప్రసారం చేయాలి. మనం చెప్పాలి. ఎందుకంటే వి ఆర్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. మనమే ఈ సొసైటీకి సంబంధించి, ఈ రాజ్యాంగానికి సంబంధించి నాలుగో పిల్లరం మనం. మనమే తప్పుడు వార్తలిస్తేనో, లేదంటే మనమే తప్పుడు ఆరోపణలు చేస్తేనే ఇక ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. న్యాయం అంతకన్నా నమ్మదు. న్యాయానికి సంబంధించి రేపు కోర్టులకు వెళ్ళినా కూడా మీ మీడియానే ఇలా తయారైపోతే ఇంక న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారనేటువంటి ప్రశ్నలొస్తాయి కాబట్టి దయచేసి మీడియా కొన్ని వాస్తవాలను ఏదన్నా చెప్పేటువంటి అంశాలుంటే అవి నిజాలైతేనే చెప్పండి. లేకపోతే చెప్పకుండా ఉండకుంటుంటేనే బెటర్‌గా ఉంటుంది. సో, ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. జర్నలిజానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని, ప్రసార స్వేచ్ఛని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.